అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంగు మచ్చల గురించి తెలుసుకుందామండి. పిగ్మెంటేషన్. ఈ పిగ్మెంటేషన్ అసలు ఎందుకు వస్తుంది, దీనికి మన వెస్టేజ్లో పూర్తి పరిష్కారం ఏంటి, దాని గురించి చూద్దాం. ఇక్కడ పిక్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంగు మచ్చలు చూసారా? ఫేస్ అంతా కూడా అక్కడక్కడ ఇలా డాట్స్ లాగా నల్ల మచ్చలు. ఇది ఇంకొక టైపు. ఈ పిక్చర్ చూడండి, ఇంకొక విధంగా ప్యాచ్ లాగా ఉంది. ఇలా రకరకాలుగా ఉంటుంది ఈ మంగు మచ్చలు అనేది. పిగ్మెంటేషన్ చాలామంది, ఎక్కువ మంది యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇబ్బంది పడుతున్న విషయం. మరి ఈ పిగ్మెంటేషన్కి పూర్తి సొల్యూషన్ మన దానిలో చూద్దాం. అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయనేది చూద్దామండి. దానికి ప్రధాన కారణాలు మెలనిన్ అధిక ఉత్పత్తి, అంటే చర్మంలో ఉన్న మెలనిన్ అనే పదార్థం అధికంగా ఉత్పత్తి కావటం వల్ల మచ్చలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇది ఎక్కువ ఉండటం వల్ల శరీరంలో మనకు అలాంటి ఇబ్బంది వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి సూర్యకిరణాల ప్రభావం వల్ల, అంటే ఎక్కువ సమయం ఎండలో గడపటం వల్ల యూవీ కిరణాలు చర్మంపై ప్రభావం చూపి మంగు మచ్చలను కలిగించవచ్చు. దానివల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి అన్నమాట. ఎక్కువ కూడా మనం ఎండలో స్పెండ్ చేసినప్పుడు కూడా మంగు మచ్చలు వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి హార్మోన్ల మార్పుల వల్ల. చూడండి, చాలామంది గర్భధారణ సమయంలో కానీ, మెనోపాజ్ సమయంలో కానీ, లేదా హార్మోన్స్ అసమతుల్యత వల్ల కానీ చర్మంపై మచ్చలు రావచ్చు అనమాట. ఇవి మంగు మచ్చలు అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ లేదా చర్మం దెబ్బతినటం వల్ల, ఎప్పుడైనా సరే దెబ్బలు తగలటం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ చర్మం పైన ముడతలు మచ్చలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. గాయాలు తర్వాత, అంటే గాయాలు తగిలిన తర్వాత వచ్చే మచ్చలు కూడా పోకుండా అలాగే ఉండిపోవటానికి కూడా ఈ మంగు మచ్చలు అనేవి ఆ మంగు మచ్చల్లాగా కూడా తయారవుతాయి అన్నమాట. గాయం ఎప్పుడైనా అయిందనుకోండి, దాని తాలూకు మచ్చలు పోకోకుండా ఇంకా పర్మనెంట్గా మన చర్మం పైన ఉండటం, ఎస్పెషల్లీ ఫేస్ పైన మంగు మచ్చలు అనేది ఎక్కువగా ఉండటం అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండలో శారీరక శ్రమ, ఎక్కువగా ఎండలో పని చేయటం వల్ల కూడా చర్మం పైన ఈ నీరసం వచ్చి క్రమంగా మచ్చలు అనేవి ఏర్పడటం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎండలో ఉండే వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ మంగు మచ్చలు రావడానికి ఇవి కారణాలండి. మరి ఇప్పుడు కారణాలు చూసాం కదా మనం మంగు మచ్చల కోసం. మరి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? వెస్టేజ్లో ఉందండి. బయట ఎక్కడున్నా లేకపోయినా వెస్టేజ్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉంది ఈ మంగు మచ్చలకి. మరి అవేంటో, ఎలా వాడుకోవాలో కూడా చూసేద్దాం. వెస్టేజ్లో ఉన్న బ్యూటీ ప్రోడక్ట్స్తో మనకి మంగు మచ్చలు అనేది పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవచ్చండి. ఇది 2 ఆప్షన్స్ కింద మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి చూసారు కదా ఈ పిక్, మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీము, అలాగే డీప్ క్లీనింగ్ ఆయిల్, అలాగే విటమిన్ సి సిరం, అలాగే సన్స్క్రీమ్లు 2 రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి మన దగ్గర. అలాగే కాంపాక్ట్ పౌడర్. ఇవి ఎలా వాడుకోవాలి, ఎలా పనిచేస్తాయో కూడా చూద్దాం. ఫస్ట్ డీప్ క్లీనింగ్ ఆయిల్. ఈ డీప్ క్లీనింగ్ ఆయిల్ అనేది ఫేస్ వాష్ అండి. ఈ ఫేస్ వాష్ మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది మంగు మచ్చల్లో. అక్కడక్కడ ఫేస్ ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ డాట్స్ పెట్టేసి ఈ డీప్ క్లీనింగ్ ఆయిల్ అనేది ఫేస్ పైన ఒక 30 సెకండ్స్ మసాజ్ చేసి అప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయాలి మనం. డీప్ క్లీనింగ్ ఆయిల్ తోటి ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత విటమిన్ సి సిరం. ఈ సిరంని, ఇది కూడా మన ఫేస్ వాష్ అయిన తర్వాత శుభ్రంగా మనం పొడిగా క్లాత్ పెట్టి మెత్తటి క్లాత్తో ఫేస్ని తుడిచేసిన తర్వాత ఈ విటమిన్ సి సిరం అనేది అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టి ఈ సిరంని చక్కగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. మంచిగా మసాజ్ చేయాలన్నమాట. లైట్గా మసాజ్ చేసి మొత్తం అంతా అబ్జర్వ్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఇలా అబ్జర్వ్ అయిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అండి. ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట మనకి. ఇది మంగు మచ్చలు ఉన్నా సరే, స్కిన్ డల్నెస్ ఉన్నా సరే, స్కిన్ అనేది అన్ఈవెన్గా ఉన్నా సరే, అంటే చిస్ ఒకలాగా షైనింగ్ ఉండి, అలాగే ఫోర్ హెడ్ అనేది ఇంకొకలాగా షైనింగ్ ఉండి, అలా అన్ఈవెన్గా ఉంటుందన్నమాట. కొంతమందికి స్కిన్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ని అన్ఈవెన్ స్కిన్ అంటారు.
దాన్ని ఈవెన్గా తీసుకురావడానికి ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చల్ని పోగొట్టడానికి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసాం డీప్ క్లీనింగ్ ఆయిల్తో, తర్వాత విటమిన్ సి సిరమ్ అప్లై చేసాం. దానిపైన అదంతా కూడా స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత దానిపైన ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. ఫేస్ పైన అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసి చక్కగా మనం క్రీమ్స్ ఎలా అయితే అప్లై చేస్తామో అలాగే అప్లై చేసుకోవాలండి. 2 టైమ్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫేస్ వాష్ కూడా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలాగే ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ వచ్చేసి మనకి ఒక ఓపెన్ చేసిన తర్వాత 3 మంత్స్ వరకు వస్తుందండి. ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ మనకి పడుతుందన్నమాట యూజ్ చేసుకోవడానికి. అలాగే 17 ఇయర్స్ పైన ఎవరైనా సరే ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదంతా అయిన తర్వాత చక్కగా దీనిపైన సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి. SPF 40 ఉంది, మనకి 50 ఉంది, 30 కూడా ఉంది. ఎవరికి వీలైనట్లు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఎండలో ఉండే వాళ్ళకు 40 to 50 ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండే వాళ్ళు 30 అయినా సరిపోతుంది. దానిపైన మన కాంపాక్ట్ పౌడర్ ఉపయోగించుకోవచ్చండి. ఈ కాంపాక్ట్లో కూడా మిస్టర్ ఆఫ్ మిలాన్లో ఉన్నాయి కదా, మనకి 001, 002, 003, 004. అంటే 001 వచ్చేసి వైట్ కలర్ ఉన్న వాళ్ళకి, 002 వచ్చేసి కొంచెం చామన్ ఛాయ్ అంటాం కదండి అలాంటి వాళ్ళకి, 003 వచ్చేసి బ్లాక్ కలర్ ఉన్న వాళ్ళకి, 004 వచ్చేసి అందరికీ ఉపయోగపడుతుందండి. అన్ని స్కిన్ టోన్స్కి ఉపయోగపడుతుంది. లేదా మిస్టర్ ఆఫ్ మిలాన్లో 007 వైట్ కాంపాక్ట్ పౌడర్ కూడా అందరికీ యూజ్ అవుతుంది. వీటిలో ఎవరికి ఏది మ్యాచ్ అవుతుందో అది చూసుకొని ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది యూజ్ చేసుకోవాలి. మరి ఇలా చేసుకోవటం వల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది చక్కగా తగ్గిపోతుంది. దీనికి నెక్స్ట్ ఆప్షన్ కూడా ఉందండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పిగ్మెంటేషన్కి ఫస్ట్ ఆప్షన్ చూసాం కదండి, ఇప్పుడు సెకండ్ ఆప్షన్. ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి విటమిన్ సి ఫేషియల్ ఫోము, అలాగే ప్యూరిఫైయింగ్ క్లింజర్ టోనర్, అలాగే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీము, సన్ స్క్రీమ్స్ ఉన్నాయి కదా SPF 40, 50, 30 ఎవరికి ఏది కావాలో అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే కాంపాక్ట్ పౌడర్. మరి ఎలా యూజ్ చేయాలి ఈ సెకండ్ ఆప్షన్లో ఉన్న ప్రోడక్ట్స్, వాటిని ఎలా యూజ్ అవుతాయో కూడా మనం చూద్దాం. సెకండ్ ఆప్షన్లో ఫస్ట్గా ఫేషియల్ ఫోమ్ అండి, విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. ఇది నురగలాగా ఉంటుందన్నమాట ఈ బాటిల్లో, మనకి సి ఫేషియల్ ఫోమ్ అని. అది వేళ్ల మీద వేసుకొని చక్కగా మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవటమే వాటర్తో. ఇలా క్లీన్ చేసుకోవాలి ఫేస్ని. విటమిన్ సి అనేది మన ఫేస్కి చాలా చాలా అవసరం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూరిఫైయింగ్ క్లింజర్ టోనర్. ఈ క్లింజర్ టోనర్ బయట అయితే మనకి క్లింజర్ వేరే టోనర్ వేరే దొరుకుతుంది, కానీ మన వెస్టేజ్లో 2 క్లింజర్ టోనర్ 2 కలిపి ఇచ్చారు. మరి ఫేస్ వాష్ అయిన తర్వాత ఫోమ్తో ఫేస్ వాష్ అయిన తర్వాత ఈ ప్యూరిఫైయింగ్ క్లింజర్ టోనర్తో అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసి మసాజ్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు మసాజ్ చేసి, మరి రఫ్గా చేయొద్దు, నార్మల్గా మసాజ్ చేసి వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవటమే. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీము. దానిపైన అక్కడక్కడ డాట్స్లా పెట్టేసి మనం క్రీమ్ ఎలా అయితే అప్లై చేస్తామో అలా అప్లై చేసుకోవాలి. ఉదయం సాయంత్రం కూడా అప్లై చేసుకోవాలి. ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అనేది 17 years అబోవ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఈ SF9 ప్రోడక్ట్స్ మొత్తం కూడా 17 years పైన వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. లోగా ఉన్న వాళ్ళు వాడకూడదు, హైగా ఉన్న వాళ్ళే 17 years పైన వాళ్ళు వాడాలి. దానిపైన మనం సన్ స్క్రీన్ చెప్పుకున్నాం కదండి, SPF 40 లేదా మనకి 50 ఏంటి అంటే మనకి సిరం లాగా తయారైందనమాట. ఈ సిరంతో తయారు చేశారు. మనకి చక్కగా ఫేస్లో స్కిన్లో కలిసిపోతుంది ఈ SPF 50 అనేది. ఎండలో ఎక్కువగా వర్క్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ 50 వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ అనేది ప్రతిరోజు మన స్కిన్ పైన ఉండాల్సిందే. ఎందుకంటే సన్ రైజెస్ ఇంట్లో కూడా పడతాయి కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళు 30 వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిపైన మిస్టర్ ఆఫ్ మిలాన్లో ఉన్న మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా కాంపాక్ట్ పౌడర్ అనేది ఎవరికి ఏ షేడ్ మ్యాచ్ అవుతుందో ఆ షేడ్ని యూజ్ చేసుకోవాలి. ఈ కాంపాక్ట్లో కూడా SPF 10 ఉంటుందన్నమాట, అంటే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి.
ఇదండి మంగు మచ్చల కోసం వీడియో. మరి ఈ వీడియో చూసి మంగు మచ్చల్ని 100% ఈ ప్రోడక్ట్స్తో మనం తగ్గించుకోవచ్చు, 100% తగ్గించుకోవచ్చు. ఈ SF9 అనేది స్కిన్ ట్రీట్మెంట్ వైజ్ ప్రోడక్ట్స్ అనమాట. స్కిన్కి ఎలాంటి డిసీజ్ ఉన్నా ఈ ప్రోడక్ట్స్తో మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. కానీ ఎవరైనా సరే 1-2 నెలలని పెట్టుకోకండి, ఖచ్చితంగా 3 నెలల నుంచి 6 నెలల వరకు వాడుకోవాలి ఈ ప్రతి ప్రోడక్ట్ కూడా. స్కిన్ ఫార్ములా 9 వచ్చేసి 17 years అబోవ్ వాళ్ళు వాడుకోవాలి. ఇలా వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు ఈ ప్రోడక్ట్స్ ఎవరైనా వాడారా, వాడిన ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళకు వచ్చిన రిజల్ట్ అయినా కింద టైప్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ బాక్స్లో, మెసేజ్ బాక్స్లో టైప్ చేయండి. ఖచ్చితంగా ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయన్నమాట వీడియోస్ అన్నీ కూడా. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అలాగే ఈ వీడియోస్ గురించి అంటే ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, అలాగే బిజినెస్ గురించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా యూట్యూబ్లో మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక అతిపెద్ద వ్యాపారాన్ని నిర్మించుకోవాలన్నా, లేదంటే ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.